వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీని రుచిగా, సింపుల్గా, త్వరగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మార్కెట్కి వెళ్ళి 1 కేజీ చికెన్ను మీకు సరిపోయేంత సైజులో ముక్కలు కొట్టించుకొని తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా ప్రక్కన పెట్టుకోండి. 3-4 పెద్ద సైజు టమోటాలు, 5-6 పచ్చిమిర్చి నిలువుగా చీరి, అలాగే తాజా కొత్తిమీర 1 కట్ట, పుదీనా 1 కట్ట కడిగి కోసి ప్రక్కన పెట్టుకోండి. నేను బిర్యానీని నెయ్యితో చేస్తున్నాను. ఒకవేళ మీరు నెయ్యితో వద్దనుకుంటే నూనెతో కూడా బిర్యానీని చేయొచ్చు. 200 గ్రాముల నెయ్యిని బిర్యానీ తయారు చేసే పాత్రలో పోసుకొని అది కొంచెం వేడెక్కాక అందులో ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను దాకలో వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి అందులో ప్రక్కన పెట్టుకున్న ఆ మసాలాలు వేశాను. ఇదిగో చూడండి, బిర్యానీ మసాలా వేయకుండా 2-3 చెక్క ముక్కలు, 4-5 యాలకులు, 4-5 లవంగాలు, కొంచెం షాజీరా, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కసూరి మేతి మాత్రమే వేస్తున్నాను. ఇంత తక్కువ మసాలా వేస్తే ఒంటికి చాలా మంచిది. అసలు ఇందులో బిర్యానీ మసాలా వేయడమే లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ గ్యాస్ ప్రాబ్లమ్సే. ఒకవేళ మీకు బిర్యానీ ఘాటుగా ఉండాలనుకుంటే మాత్రం బిర్యానీ మసాలా వేసుకోండి. కొంచెం ఈ విధంగా వేగాక ముందుగా కోసిపెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసి ఈ విధంగా కలుపుతూ కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా అందులో వేసి ఈ విధంగా వేగాక ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను అందులో వేసి ఈ విధంగా కలుపుతూ అందులో బిర్యానీకి తగినంత ఉప్పు వేసుకోండి. ఇంకా కాసేపు తిప్పుతూ కొంచెం వేగనిచ్చి ఇప్పుడు 2 స్పూన్ల తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా అందులో వేసి మరోసారి ఈ విధంగా తిప్పుతూ కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు కాసేపు వేగనివ్వండి. ఇప్పుడు 1/2 లీటర్ పెరుగును ఈ విధంగా కలిపి దాకలో వేసి ఈ విధంగా తిప్పుతూ మరో 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు అందులో నిలువుగా చీరిన 2-3 పచ్చిమిరపకాయలను వేసి నేను కేజీ రైస్ వేస్తున్నాను. కేజీ రైస్ అంటే ఇది కొలిస్తే 2 లోటాల బియ్యం వచ్చాయి. దానికి 3 లోటాల నీళ్లు పోస్తున్నాను. అంటే 1 లోటాకి 1.5 లోటాన్నర నీళ్లు పోయాలి. ఈ కొలత బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నీళ్లు తెరులుతున్నప్పుడు అందులో ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి ఈ విధంగా ఓసారి తిప్పి దానిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు నెమ్మదిగా సిమ్లో ఉడకనివ్వండి. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే ఇంకోసారి చూసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ ఈ విధంగా ఉంటే బిర్యానీ ఉడికినట్లే. ఇప్పుడు దాంట్లో మరోసారి నెయ్యిని ఈ విధంగా స్పూన్తో బిర్యానీ రైస్పై వేసి మరోసారి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వండి. మీకు బిర్యానీ కలర్ఫుల్గా ఉండాలంటే మార్కెట్లో దొరికే ఫుడ్ కలర్ తీసుకొని వచ్చి ఆ ఫుడ్ కలర్ని కొంచెం నీళ్ళలో కలిపి పెట్టుకోండి. ఆ ఫుడ్ కలర్ కలిపి నీళ్లను రైస్పై ఈ విధంగా పోసి 5 నిమిషాల పాటు బిర్యానీని ఉడకనిచ్చి దించి దాన్ని ఈ విధంగా కలపండి. అప్పుడు ఫుడ్ కలర్ అందులో కలిసిపోతుంది. ఫుడ్ కలర్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం వేసుకోని అవసరం లేదు. చూసారా, మన ముందు గుమగుమలాడే నేతి బిర్యానీ రెడీ. ఇంతే. ఈ బిర్యానీని ఒక్కసారి తిని చూస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఇది నెయ్యి కూడా వేసి చేసాం. ఇది నెయ్యితో చేసాం. హోటల్లో పెట్టే బిర్యానీ ఘాటుగా ఉంటుంది. ఘాటు లేకుండా రుచిగా మన ఒంటికి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి బిర్యానీ ఈ విధంగా చేసుకోండి. ఈ బిర్యానీ మీకు నచ్చుతుంది. ఇప్పుడు ఈ బిర్యానీలోకి చికెన్ కూర వేసుకుని తినేయటమే. ఈ విధంగా చేస్తే ఇంట్లో అందరూ చక్కగా తినేస్తారు. మళ్ళీ మరోసారి చేయమంటారు. ఈ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేయొచ్చుగా.